నమస్కారం, న్యూస్ వెర్షన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు వారాల్లో 900 సార్లు కంపించిన భూమి, ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్న జపాన్ ప్రజలు. ఆకాశ్ వైపు బ్రెజిల్ చూపు, భారతదేశపు ఏఐ ఆధారిత వ్యవస్థలో అంతర్భాగం. తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టుకు నివేదిక, సీల్డ్ కవర్లో సమర్పించిన సిట్. రథసప్తమి తొక్కిసలాట ఘటనపై ముగిసిన విచారణ గడువు, 200 పేజీలతో తుది నివేదిక సిద్ధం. ఏకసభ్య న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను పట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమని, మామిడి పండ్ల రైతులు రోదన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెవికి వినిపించకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా తక్షణమే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నాయకుడు వచ్చి తీర్తాడు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నడుస్తున్న సమస్య ఆ రైతుల కన్నీళ్లు రక్తాశ్రువులుగా మారిపోయినాయన్నటువంటి బాధ ఉన్నది కనుక ఆ రక్తాశ్రువులు చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క వేదన వినటానికి వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేటువంటి అబద్ధాల పుట్టల్లో ఆ పుట్ట నుంచి వెలువడ్డ మరొక చీమ అది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న మాటే కదా సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ. ఈ ప్రభుత్వం ఆయన హయాంలో 1,50,000 కోట్ల రూపాయల అప్పు కూడా అదనంగా చేసినారు. మా మీదేమో నిరంతరం ఆర్థిక దోపిడీ అనేటువంటి ప్రచారం చేసినాడు. మేము రైతులకు ఏమీ చేయలేదన్నటువంటి ప్రచారము ఇప్పుడు చేస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడంగానే ఆయన్ను మోసేటువంటి బోయిలైనటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు ఏమీ చేయలేదన్నటువంటి వార్త విపరీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు వాస్తవం తెలుసు. ఈ రోజున ఆ జగనన్న ఉంటే మాకు ఈ వెతలు లేనే లేవు అని వాళ్ళు బాధపడుతున్నారు. జూలై 9న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా మామిడి రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమా లేక వైసీపీ ప్రభుత్వమా, చర్చకు దిగుదామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా సవాలు విసిరారు. మాజీ ముఖ్యమంత్రి 9వ తారీఖున పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తానన్నాడంట. నేను అడుగుతున్నా, ఎందుకని నిరసన వ్యక్తం చేయాలి? ఏ అర్హత ఉందని మీరు మామిడికాయల ధరల గురించి కానీ, మామిడి రైతాంగం గురించి కానీ, గుజ్జు పరిశ్రమల గురించి కానీ మాట్లాడడానికి మీకు ఏమి అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉండి, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో, ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానంలో కడప పార్లమెంటు పరిధిలో కోడూరు నుంచి రాజంపేట, కొంత భాగం రాయచోటి, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మామిడి విస్తారంగానే పండుతుంది. ఏనాడైనా నీ నోటితో మామిడి రైతాంగం అని కానీ, మామిడి పరిశ్రమలను కానీ, గుజ్జు పరిశ్రమలను కానీ, వీళ్ళకి ఇది ధర ఇవ్వాలని కానీ ఏనాడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మామిడి టన్నుకు 12 రూపాయలు మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో, అంటే రేపో ఎల్లుండో డిసైడ్ అవ్వడం కాదు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి గారికి తెలియజేశారంట, మేము అయినంత తక్కువ చేస్తామని. సో అక్కడ కూడా ఇండస్ట్రీస్ వారు కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియల్గా కూడా వాళ్ళు బాగుంటే మాత్రమే, రేపు వాళ్ళు రన్ చేయగలిగితే మాత్రమే రైతులకి ఫ్యూచర్లో కూడా ఈ మామిడిని సప్లై చేయడానికి వీలైతుందని చెప్పడం జరిగింది.
సో ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా అది రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరంతరం మమ్మల్ని ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల్ని కావచ్చు ఆదేశించి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయమని చెప్తూ ఉంటారు. మామిడి రైతులకు అడుగడుగున అండగా నిలబడిన కూటమి ప్రభుత్వంపై మోసపూరిత రాజకీయ నాయకులు వారి కార్యకర్తలతో అసత్య ప్రచారం చేసి అబాసుపాలు కావడం తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆ టోకన్లు దీంట్లో ఇబ్బంది పడి హాస్పిటల్లో పేషెంట్లుంటే బల ప్రదర్శన చేశాడు. ఇక్కడ వచ్చి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే 5 మందో 10 మందో పోయి పరామర్శించడం ఎక్కడైనా మనం చూస్తాం. అలా కాకుండా ఊరేగింపుగా బల ప్రదర్శనగా పోయి ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించాడో ఈరోజు మళ్ళా మామిడి రైతుల పేరుతో నువ్వు చేసే ఈ బల ప్రదర్శనని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేగాని నువ్వు మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూశారు మీరే. ఏదైతే ఆయన కారు చక్రాల కింద వాళ్ళ కార్యకర్త పడి చనిపోతే స్పందించిన దాఖలాలు లేవు. అన్నీ అయిపోయి మీడియా ద్వారా ప్రెస్ ద్వారా వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత నిన్న వాళ్ళ భార్యని పిలిపించి ఆ యొక్క ఘటనని వక్రీకరించి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం నేతలపైన రుద్దే కార్యక్రమాన్ని చేపట్టావంటే రాక్షస మనస్తత్వమా, గూండా మనస్తత్వమా, లేదా హత్యా రాజకీయాలతో నీ కుటుంబం ఏ విధంగా పెరిగిందో దానికి నిదర్శనమా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, మరోసారి చెత్త వేయకుండా నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని 3వ వార్డులోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త కుప్పలు ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున రాత్రుల్లో కవర్లలో చెత్త వేస్తున్నారని సిబ్బంది కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త కుప్పలు ఉన్నాయని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండి రోడ్లపైన, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు ప్రాంతాలలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచేలా చూడాలని, పన్నులు విధించాలని అన్నారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపైకి రాకుండా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సంబంధిత వారితో మాట్లాడి తూకివాకం ప్లాంటుకు తరలించాలన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు లలిత, శిల్ప, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫోరంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు. ఖాదీ కాలనీ మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫోరం కార్యక్రమంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఖాదీ కాలనీలో ఇండ్లు కోల్పోయిన వారికి నిబంధనల మేరకు న్యాయం చేస్తామని అన్నారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో అనుమతులు లేకుండా యార్డ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. యార్డ్ ఏజెన్సీల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని అన్నారు. ఆయా వార్డుల పరిధిలో సచివాలయం కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు బాలాజీ, మూర్తి, టీపీబీఓలు మధుసూదన్, వంశీ, అన్ని సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. సీజ్ ది షిప్ కాదు, సీజ్ ది సివిల్ సప్లై మినిస్ట్రీ అంటూ వైకాపా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ నుండి అందిస్తున్న అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలపై అందిన ఫిర్యాదుల మేరకు తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని పలు రేషన్ షాపులను స్వయంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో కని విని ఎరుగని రీతిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఏపీ సివిల్ సప్లై నుంచి పంపిణీ చేసే 50 కిలోల బియ్యం బస్తాలు 48 కిలోలు రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించే 20 కేజీల బియ్యంలో 18 కేజీలు వేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద స్థాయిలో రేషన్ బియ్యం కొలతలలో తేడా కనిపించాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే బండి ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తూ నయవంచనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ విధంగా అయితే ఇంటి వద్దకు వచ్చి వాహనం ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసేవారో అదే విధంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినాయకుడు ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటిస్తూ సీజ్ ద షిప్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఇటువంటి భారీ గోల్మాల్ జరగడం పెద్ద ఆశ్చర్యానికే గురిచేసిందని అన్నారు. రేషన్ బియ్యం మాఫియాలో కొన్ని వందల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తూ వెనుకేసుకుంటున్నారని కూటమి ప్రభుత్వ నాయకులపై మండిపడ్డారు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించకుండా నిద్రమత్తులో జోగుతున్నారో అన్న సందేహం ప్రజల్లో నెలకొందని అన్నారు. అప్పుడెప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో రేషన్ బియ్యం మాయమైపోతోంది. ఈ బియ్యం అంతా కూడా పెద్ద పెద్ద ఓడల్లో పక్క దేశాలకు వెళ్ళిపోతున్నాయని నానా హడావిడి చేసి తమ పరిధిలో లేనటువంటి ఆ అంశాన్ని ఆ ఓడలోకి దూరి సీజ్ ద షిప్ అని డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు. ఇప్పుడు ఎవరిని సీజ్ చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని సీజ్ చేస్తారా? ఈ రేషన్ వ్యవస్థని సీజ్ చేస్తారా? లేదంటే మీతో పాటు దీంట్లో భాగాలు పంచుకున్నటువంటి వాళ్ళను సీజ్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు, మీరు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి విషయాలను అనవసరంగా రాజకీయాలు చేస్తూ వాటన్నిటినీ కూడా లోపభూయిష్టంగా చూపిస్తూ ప్రజలకు ఉపయోగం లేనటువంటి పాత వ్యవస్థలను, పాత ప్రక్రియలని తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈరోజు మీకు కనువిప్పు కలగాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కల్తీ నెయ్యిపై సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేసు దర్యాప్తు తేలిన అంశాలను పొందుపరిచిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. దీంతో పాటు నిందితుల పిటిషన్ల పురోగతిని కూడా నివేదికలో వివరించినట్లు తెలిపింది. సిట్ సమర్పించిన నివేదికపై త్వరలో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. సిట్ నివేదికలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని తెలిస్తే సుప్రీంకోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని తెలిస్తే మాత్రం ప్రతిపక్ష వైసీపీకి ఊరట లభించడమే కాకుండా కూటమి సర్కార్ను విమర్శించేందుకు మరో అస్త్రం దొరికినట్లే అవుతుందని చెప్పాలి. ఈ క్రమంలో సుప్రీంకు సిట్ సమర్పించిన నివేదిక కీలకంగా మారింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీటీడీ సహా దేశంలోని పలు ఆలయాలకు ఇదే కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు సిట్ గుర్తించిందని తెలుస్తోంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా డైరీకి నెయ్యి సరఫరా ద్వారా సుమారు 240 కోట్లకు పైగా లబ్ధి జరిగినట్లు సిట్ గుర్తించింది. మొత్తానికి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఏమని తీర్పు వెల్లడిస్తుందో వేచి చూడాలి. తుది దశకు చేరుకున్న తిరుపతి తొక్కిసలాట ఘటన 200 పేజీలతో చివరి నివేదికను ఏకసభ్య న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేటాయింపులో భాగంగా జనవరి 8న తిరుపతి బైరాగి పట్టెల్లోని పద్మావతి పార్కులో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా 44 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిజ నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి పలు విడతలుగా విచారించారు. న్యాయ విచారణ తుది దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గురువారం అంతా విచారణకు సంబంధించి భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక రూపకల్పనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట ఘటన గురించి కీలకమైన వీడియోలు కూడా కమిషన్కు అందినట్లు తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు అధికారులు కలెక్టరేట్లోని జస్టిస్ సత్యనారాయణమూర్తి ఛాంబర్ వద్దకు గురువారం మధ్యాహ్నం రాగా వీరిని కలవడానికి ఆయన ఇష్టపడలేదు. అక్కడి సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరిద్దరూ వెళ్లిపోయారు. శనివారం శ్రీవారిని దర్శించుకొని జస్టిస్ సత్యనారాయణమూర్తి విజయవాడకు తిరుగు పయనం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారని తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ సబ్ జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు. ఇప్పటికే 2 రోజులు జైలు వద్ద చెవిరెడ్డి హంగామా చేయగా నేడు కూడా రచ్చ చేశారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో సిట్ దర్యాప్తుపై చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని అవి నిలబడవన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదొక రోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ చెవిరెడ్డి పోలీస్ వ్యాన్ ఎక్కారు. 2వ రోజు జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరుస్తూ వెళ్లారు. తప్పులు చేసే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చెవిరెడ్డి మొదటి రోజు కూడా వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను అన్యాయంగా జైలుకు పంపారని, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడన్నారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడని, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని చెవిరెడ్డి అన్నారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో 3 రోజులు చెవిరెడ్డి హంగామా చేశారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. చెవిరెడ్డిని 3 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. చెవిరెడ్డిని ఈరోజు 3వ రోజు కస్టడీలోకి సిట్ అధికారులు తీసుకున్నారు. 2 రోజుల విచారణలో చెవిరెడ్డి సహకరించలేదని సిట్ చెబుతోంది. నేటితో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు చూస్తున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుని ఆపరేషన్కు 7 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసిన అంధుడైన తండ్రి శ్రీనివాసులు ప్రెస్ క్లబ్ వేదికగా దాతలను వేడుకున్నారు. 8247773465 ఫోన్పే నెంబర్ ద్వారా దాతలు తమకు ఆర్థిక సహాయం అందజేయాలని వేడుకున్నారు. శ్రీనివాసులు, మా ఊరు వచ్చేసి నరసాపురం, రామసముద్రం మండలం, చిత్తూరు జిల్లా. బాబుకి ఆపరేషన్ చేయాలంటే మా బాబుకి తలలో నుండి కడుపులకి ట్యూబ్ ఉంది. దాన్ని మళ్ళీ రీసర్జరీ చేసి ఆపరేషన్ చేయాలంటే 7 లక్షలు అవుతుందంట వేలూరు సిఎంసి హాస్పిటల్లో. దయచేసి దాతలు ఎవరన్నా మాకు సహకరించి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, టీటీడీ బోర్డు మెంబర్ పనపాక లక్ష్మి పేర్కొన్నారు. ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఎంతమంది పిల్లలుంటే అన్నీ వేలు వస్తున్నాయి. కాబట్టి మేమందరం హ్యాపీగా ఉన్నామని చెప్పని వాళ్ళందరూ చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో వాళ్ళు ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయొచ్చని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా P4 మోడల్లో పేదవాళ్ళని కూడా భాగస్వాములు చేసి వారు కూడా ఎంతో కొంత సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. వీటన్నిటిని కూడా ప్రజలు తెలుసుకొని మళ్ళీ అడుగులో వాళ్ళకి ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు. మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఏమి చేస్తే వాళ్ళ కుటుంబాలు మరి ఆర్థికంగా సంతోషంగా ఉంటాయో వాటిని అన్నిటిని కూడా అడిగి తెలుసుకొని ప్రభుత్వానికి తెలియపరిచినట్లయితే వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఉందని తెలియజెప్పడానికే మేము ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టాం. ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా బలహీన వర్గాలు కానీ అందరూ కూడా ఎలాంటి సమస్య లేదని మాకు వినిపించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి డివిజన్ కమిటీలకు కానీ, డివిజన్ నాయకులకు కానీ, మండల నాయకులకు కానీ, రాష్ట్ర నాయకులందరినీ కూడా పాల్గొనాలని చెప్పి ప్రజల ఆశీస్సులు, ప్రజల కోరికలతో మనం గెలిచాము. వాళ్ళ సమస్యలు మనం తీర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రజల దగ్గరికి పంపించారు.
శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 63వ వర్ధంతి, అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు నివాళులర్పిస్తూ ఘనంగా జరుపుకున్నారు. రోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర సమరయోధులు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఆయన గుండెలు చూపెట్టి కాల్చమని మన స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతిని ఈరోజు జరుపుకొని అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను మనమంతా కొనసాగించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. ఆనాడు స్వతంత్రం ఎవరు అడగలేదు. మనకేంటంటే స్వయం పరిపాలన, స్థానిక పరిపాలన మాత్రమే అడిగారు. కానీ మొట్టమొదటిసారిగా మన దేశం ఈ దాదాపుగా 600 సంస్థానాలు కలిపి ఒక దేశం కావాలని ఆలోచించిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు. కాబట్టి అందుకని ఆయన ఒక పతాకాన్ని రూపొందించారు. ఆనాడు సోవియట్ యూనియన్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికన్ కానీ ఏ విధంగానైతే ఒక పతాకం, అందుకే ఫ్లాగ్ అవసరం గుర్తించి ఆయన యాక్చువల్గా ఒక అగ్రానమిస్ట్. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్యకు ఘన నివాళులర్పించారు. తిరుపతి కొత్త వీధిలోని ఆర్యవైశ్య కార్యాలయంలో కొణిజేటి రోసయ్య జయంతిని పురస్కరించుకొని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు హాజరై రోసయ్య చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జక్కా సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ స్థాయికి ఎదిగిన గొప్ప ప్రజానాయకుడు రోసయ్య అని కొనియాడారు. ఆర్యవైశ్యులకు ఆయన హయాంలో అనేక సంస్కరణలు, సేవా కార్యక్రమాలు, పలు మార్పులను తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన లేని లోటు రాష్ట్ర ప్రజలకు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. మన కమ్యూనిటీలోనే ఏకైక వ్యక్తి చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి, తర్వాత గవర్నర్గా వర్క్ చేసినటువంటి ఏకైక వ్యక్తి. 15 బడ్జెట్లు ఇంతవరకు దేశంలో 15 బడ్జెట్లు పెట్టిన ప్రముఖ వ్యక్తి ఆయన ఒక్కడే. ఇంతవరకు ఎవరు కానీ ఇంతవరకు ఆయన దాటిన వాళ్ళు లేరు. ఆయన ఉంటేనే ఒక అసెంబ్లీలో అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన లీడర్గా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. అందరికీ ప్రతిపక్షాలకు భయం ఈయన మాట్లాడుతూ ఉంటేనే. అంత గొప్ప నాయకుడు ఈయన. ఎన్నో సంస్కరణలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మన సంఘాలకు దీనికి చేశారు. మనకు జీవో కూడా ఇప్పించినారు. తిరుపతి జిల్లాలో బలవంతపు పాఠశాల విలీన ప్రక్రియ నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రజా సంఘాలు వినతి పత్రాన్ని అందజేశాయి. తిరుపతి జిల్లాలో పాఠశాలల విలీనం చాలా దుర్మార్గంగాను, చాలా అన్యాయంగాను జరిగింది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, ఎక్కడైతే తల్లిదండ్రులు తీవ్రంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మా ఊరు బడి మా ఊర్లోనే ఉండాలి, మా పిల్లలు మా బడిలోనే ఉండాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకుని వాటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి, తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరాము. ఆయన కూడా ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సంఘాలన్నీ కూడా తీవ్రంగా చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని నిర్ణయం చేస్తామని చెప్పారు. కానీ ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా ఉద్యోగాలు పోతున్నాయి, మధ్యాహ్నం భోజనం పోతా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. చదువుని ఏ రకంగా మీరు మెర్జి చేయడం ద్వారా, కలపడం ద్వారా అభివృద్ధి అవుతుందంటే అది చాలా అది కల తప్ప ఇంకోటి ఏం కాదు. ఒక సామాజిక వర్గానికి, కులానికి, ప్రాంతానికి కాకుండా ప్రజలందరి మనిషిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగ అని ఆయన 78వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి శాసనసభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఒక పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి రోజున మన మోహన్ రంగా గారు కూడా పుట్టడం, ఆయన కూడా ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాలకు నేనున్నానని ముందు నిలిచి ఒక దీనిలో మరణించడం జరిగింది. ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా కూడా జయంతి సందర్భాన్ని చేసుకుంటున్నారు. ఆయనకి విగ్రహానికి, ఫోటోకి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని చేయడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి
వారి అభ్యున్నతి కోసం ఏదైతే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ హత్య గావించబడ్డారు. ఆయన ఒక మనిషి సాధారణంగా ఎంతకాలం బతికారన్నది ముఖ్యం కాదు, ఆయన ప్రజల గుండెల్లో ఎంతకాలం చిరస్థాయిగా నిలిచిపోయారన్నది ముఖ్యమైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 70వ జయంతి మేము ఇక్కడ తిరుపతిలోని అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాము. ఆయన ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి కలగాలని తిరుపతిలోని అభిమానులందరూ మేము అన్నదానము ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 8 సంవత్సరాలుగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్దలందరి సమక్షంలో మా నాయకులైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి సమక్షంలో అలాగే మా పెద్దలందరి సమక్షంలో కుల పెద్దల సమక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు రూపలు కలిపి వంగవీటి రంగ గారి ఆశయ సాధన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేటి యువతకు దిశానిర్దేశం చేసిన మహనీయ వ్యక్తి స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని ఆయన విగ్రహానికి గజమాలతో ఘన నివాళులు అర్పించారు. ఏదైతే ఆయన భారతీయ ఆధ్యాత్మికత గురించి కానీ యోగా గురించి కానీ అదేవిధంగా భారతీయ తత్వాన్ని గురించి కూడా పలు దేశాల్లో గలమెత్తిన మహనీయుడు ఆయన. ఈ రోజుకి కూడా యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపిన మార్గంలో యువత ప్రయాణింపజేసి యువత కూడా అనుసరించి ఆయనకి మనం ఈరోజు ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులను కూడా ఈ సందర్భంగా అర్పించినామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి జయంతి సందర్భంగా తిరుపతి వాస్తవ్యులు మెతుకు కిషోర్ గారి సౌజన్యంతో తిరుపతిలోని సీతమ్మ భూములలో విగ్రహ స్థాపనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్య వైశ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. పంగులూరు సీతమ్మ గారి ట్రస్ట్ భూముల్లో అందరికీ అనుకూలమైన ఒక స్థలమునందు రోషయ్య గారి విగ్రహం స్థాపించాలని తిరుపతి ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని వారందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక విగ్రహం స్థాపించాలని ముందుకొచ్చినారు. ముందుగా వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి అభిషేక సమయంలో రాష్ట్ర మంత్రి సవిత దర్శించుకోగా నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మధ్యప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. ఈరోజు ఉదయం కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా మంచి దర్శనం జరిగింది. అదేవిధంగా మరి భక్తాదులతో కూడా చాలామందితో నిన్న నైట్ మరి ఈరోజు మార్నింగ్ కూడా ఇంటరాక్ట్ అవుతే చాలా బాగుంది. ఒక పక్క ప్రసాదం కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, మరి లైన్ సిస్టమ్ కూడా అంతా బాగుంది మాకు అన్న విషయం కూడా తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. మేము వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. అయితే రాజకీయాలు ఇక్కడ మాట్లాడవద్దు అన్నారు కాబట్టి నేను మాట్లాడను. కానీ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు అప్పుడు వస్తే ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే పాలకులు సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నా హైదరాబాద్ మీదే దృష్టి సారించింది కానీ ఆంధ్ర రాయలసీమ ఏరియాకు డెవలప్మెంట్ కానియలేదు. వాళ్ళు రెండు రాష్ట్రాలు అయినందుకు, చిన్న రాష్ట్రాలు అయినందుకు అధిక నిధులు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు వస్తే ఎక్కడి నిధులు అక్కడనే. ఇప్పుడు చాలా గమనిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంత చక్కగా పరిపాలన జరుగుతున్నది. అదేవిధంగా మరి అనేక నిధులు ఆయన రాబట్టగలుగుతున్నాడు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడు. శ్రీ వరసిద్ధి స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు రాబడిన ఆదాయం 1,68,18,000 రూపాయలు లభించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఇవాళ జరిగిన హుండీ లెక్కింపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బంగారం 52 గ్రాములు, వెండి 1 కిలో 4 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 16,783 రూపాయలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా 38,751 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $980, సింగపూర్ $33, మలేషియా 64 రిగ్గిట్స్, UAE 25 దిరామ్స్, కెనడా $40, ఆస్ట్రేలియా $75,
ఈ హుండీ లెక్కింపులో డీఈఓ సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, ధనపాల్, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంకు కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,120,000 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,056 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,10,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 113 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు వారాల్లో 900 సార్లు కంపించిన భూమి, ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్న జపాన్ ప్రజలు. ఆకాశ్ వైపు బ్రెజిల్ చూపు, భారతదేశపు ఏఐ ఆధారిత వ్యవస్థలో అంతర్భాగం. తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టుకు నివేదిక, సీల్డ్ కవర్లో సమర్పించిన సిట్. రథసప్తమి తొక్కిసలాట ఘటనపై ముగిసిన విచారణ గడువు, 200 పేజీలతో తుది నివేదిక సిద్ధం. ఏకసభ్య న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.